సార్లు మాకు తెలిసిన 60 సార్లు అప్పుడు చెప్పు. సో MYLCU అరే కాదా సార్ నేను ఇంగ్లీష్ లో మీకు మళ్ళీ క్లారిఫై చేసుకుంటా చెప్పారు 100 సార్లు చెప్పారు. అరే అరే చెప్పరా సుధాకర్ సార్ యాక్టివ్ లేదు సరే మూడు ఫిల్మ్ చెప్పు. MOLECULE మాలిక్యూల్. అరే ఇడు చూసారు యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ. తెజరెడ్డి నేమ్ ఆట గుర్తున్నాడు ఇప్పుడు. లైట్ యాంప్లిఫికేషన్ బై యాంప్లిఫికేషన్ స్పెల్లింగ్ వచ్చేసింద్రో. మీకు కాదు సర్టిఫికేట్. ఏంటి ఏంటి ఇస్రో సర్టిఫికేట్ లైట్ ఇస్రో ఇస్రో ఏదో అన్నమాట ఇది. ఇస్రో ఫుల్ బాగుంది. ఇస్రో సైంటిస్ట్ బి. అబ్దుల్ కలాం ఆ రోజుల్లో ఇది పెట్టుంటే ముందే దానిలో రాయాలి. 20 జనరేషన్ వస్తాడు ఇలా ఈయన పెట్టండి. కే శ్రీనివాస్ గారు తప్పు చేశారు. సరాంకులు గారు అదేంటి సైంటిస్ట్ బిల్ రాస్తుంటే మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటుంటే మీరేమో వద్దా అంట కదా, మేమేం చేయమో అంట. ఎన్ని శ్రీనివాసరావు గారు వెళ్తారు, జాగ్రత్త చెప్పాలా. సైంటిస్ట్ బిల్ నిజంగా రాసాం మన వెళ్ళి ఆన్లైన్ లో రాశాడు మా రోజు. అది సైంటిస్ట్ విప్రో ఈ సైంటిస్ట్ అది ఆయన రాశారు. ఆయన మాస్టర్ క్యాము ఏంటి 9 కాదు మనమందరం ఏం సర్టిఫికెట్ ఎత్తుకెళ్ళారా ఏంటి ఆడు నెక్స్ట్ ప్రాజెక్ట్ KTR ప్రాజెక్ట్, ANSYS ప్రాజెక్ట్, SolidCAD ప్రాజెక్ట్, సాలిడ్ ఎడ్జ్ ప్రాజెక్ట్, ఫ్యూజన్ 3D, ANSYS, హైపర్మెష్ అన్ని ప్రపంచంలో ఉన్న సాలిడర్స్ అని తీసుకెళ్ళాడు. తెర లాస్ట్కి వెళ్తే నువ్వు నా వాయిస్ తెంగానండి మా చూడనే చూడు ఏమన్నాడు రోజు. ఫస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఫస్ట్ యాంగిల్ కాదు, డ్రాఫ్టింగ్ డిజైనింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? రెండు ఒకటే అన్నాడు, నేను అవుదా ఓకే అన్నా. రెండు ఓడికాదు కదా ఇప్పటికి. అదే కాదు డ్రాఫ్టింగ్ అంటే మనం షీట్ ఈడ తెలుగు మేము హెచ్ఓడి మా హెచ్ఓడి యాదవ్ అయ్యా ఆయన 2,50,000 అయ్యా ఆయన పిచ్చాడు. కంపెనీ వాడు మీ ఓడైతే నాకు 2 లక్షలు అంటే కంపెనీ వాడికి నమ్మకం ఉంటే 3 లక్షలు అయినా ఇచ్చి పెట్టుకుంటాడు. లేకపోతే పెద్ద దొంగనమాట అంటే 10,000 కూడా పడతాయి. స్పిండిల్ అసెంబ్లీ హెడ్ అంట. అది కాదు పొద్దునైడు మా సార్ క్వశ్చన్ ప్రాబ్లం కోసం వెళ్ళాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నీకు ముందు అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో తెలుసా అన్నాడు. వీడికి ఏమైందో తెలియదు అక్కడ. వీడి దానికి సొల్యూషన్ కోసం వెళ్ళిపోయాడు. అరే నేనేమనుకుంటున్నానంటే బేస్ కింద ఎల్లం గడి ఉంది, బేస్ పైన ఎల్లం గడి ఉంటుంది కదా, ఎల్లం గడి ఇరిగిపోయిందని చెప్పాడు మన సీను గారు. ఎల్లం గడి స్క్రాచ్ ఇరిగిపోయిందని చెప్పాడు. నేనేమనుకున్నా ఈ స్క్రూ ఉంటుంది కదా పైన బోల్ట్ ఉంటుంది కదా, ఆ బోల్ట్ తప్పు ఫిట్టింగ్ చేశారా సరిగ్గా ఇవ్వలేదు చెప్తా అన్నాడు. నేనేమనుకున్నాను పైన ఈ బ్లాక్ గురించి పైన పక్కన పెట్టు, నేను ఎల్లం గడి ఇక్కడ మనం బేసిక్కి హోల్డ్ చేస్తాం కదా, ఫిట్టింగ్ చేస్తాం కదా, ఇది తప్పేమో అనుకుని అన్నాను నేను. కానీ ఈ ప్రాబ్లం ఇది కాదు, ఇది ఫిట్టింగ్ బాగానే ఉంది, దీనిపైన స్లైడర్ బ్లాక్ పెడతాం కదా మనం, ఆ స్లైడర్ బ్లాక్ లో మధ్య 2 హోల్స్ అదే కాదు. ఎల్లంగడ ఫస్ట్ నేను చెప్పు, ఫస్ట్ 2 బేస్ ఉండిద్ది, బేస్ మీద 2 ఎల్లంగడలు ఉంటాయట, ఎల్లంగడలు మధ్యగా చూసుకుంటారట. ఏదో అన్ని పురాణాలని చెప్పుకొచ్చాడు రా. ఎల్లం గడి ఉందా, దానికి గోల్డ్ పెడతారా, దానికి M8 అనుకో 33 న్యూటన్స్ పెట్టి టాప్ పెట్టి టైట్ చేయాలి. కానీ వాళ్ళు 2 న్యూటన్స్ తక్కువ చేసి టైట్ చేస్తారు. రీలోడింగ్ హోల్కి దానికన్నా బోల్ట్ ఉన్నా బోల్ట్కి కింద హోల్ ఉండేది కదా, దాని లెఫ్ట్కి 2 మ్యాచ్ అవ్వకుండా మెయింటెనెన్స్ 2 ఏది ఫుల్గా టైట్ చేయదు.
టైట్ అయింది, కాకపోతే ఫుల్ కావాలి. తర్వాత చెప్పు రన్నర్ బ్లాక్ ఏంది? నేను అది ఆ ఎల్లం గడి అక్కడ మిస్టేక్ అనుకున్న ఫిట్టింగ్ దగ్గర, కానీ ప్రాబ్లం అక్కడ పైన సెక్షన్ యూజ్ చేస్తే వచ్చేది కదా, ఏ తప్పు? అది డిజైన్ ప్రాబ్లం. మొత్తం అయిపోయింది అయ్యా, డిజైన్ అయిపోయింది, మిషనింగ్ అయిపోయింది, అసెంబ్లింగ్ కూడా అయిపోయింది. టెస్ట్ చేస్తున్నప్పుడు ఎల్లం గడి పోయింది. అదేంటి ఎల్లం గడి 45 డిగ్రీస్ స్లాండింగ్ లో ఉంది. వీళ్ళు కనిపెట్టలేకపోయారు మాన్యువల్ గా ఎక్కడ మిస్టేక్ ఉందని. బోల్ట్ పైకి వచ్చింది, స్లైడర్ బ్లాక్ ఉంది కదా, స్లైడర్ బ్లాక్ పైన మన చుట్టూ 2 హోల్స్ ఉంటాయి, అది కిందకి దిగిద్దు. కానీ ఎల్లం గడి టచ్ అవుతుంది, కానీ ఎల్లం గడి టచ్ అయింది అది స్లైడర్ బ్లాక్. అది తిరుగుతున్నప్పుడు ఏమైందంటే ఎల్లం గడి కొట్టుకుపోయి స్క్రాచెస్ పడినాయి. ఇది ప్రాబ్లం. 6 ఉంటాయి మొత్తం, యువతలు 2, ఓన్లీ 2 కాంటాక్ట్ అవుతాయి మధ్యలో. ఆ 2 కాంటాక్ట్ మధ్యలో 2 కాంటాక్ట్ అవుతాయి అమ్మ ఎల్లం గడివకి. రన్నర్ బ్లాక్ ఉందా? చూసావు నువ్వు రన్నర్ క్లియర్గా? ఏడొకటి ఈ 3 ఉంటాయి చూసా. ఈ మూడింటికి 3 చేస్తాను. ఫోటో చూపించమంటావా? చూపిస్తా. పొద్దున్న నేను వెళ్ళి ఆ డిజైన్ ఫాల్ కూడా చూసి వచ్చా. నేను ఫోటో చూపిస్తానా? ఎల్లం గడివకి ఎన్ని ఉంటాయి కాంటాక్ట్ అది చెప్పు. స్లైడర్ బ్లాక్కి స్లైడర్ బ్లాక్ రన్నర్ బ్లాక్ చెప్పు ఫస్ట్. రన్నర్ బ్లాక్ ఆ స్లైడర్ బ్లాక్ అంటారు దాన్ని. రన్నర్ బ్లాక్ అంటే ఏంది? ఆ స్లైడ్ అయితే తెలుసా? అది బేరింగ్స్ స్లైడ్ అవుతుంది కాబట్టి స్లైడర్ బ్లాక్ అంటారు దాన్ని. బేరింగ్స్ 3 టైపులు ఉంటాయి కానీ బేరింగ్ అసెంబ్లీ. అక్కడే బేరింగ్ వాడతారు, అక్కడే బేరింగ్ వాడతారు. ఎన్ని? 3 రకాలు. కొత్తమే ఒకటే బేరింగ్, సిలిండర్ రోలర్ బేరింగ్. సిలిండర్ బ్లాక్ అంటారు, స్లైడర్ బ్లాక్ అంటారు. 3 బేరింగ్ నేను చూపిస్తా. బాబు తెగయ్యా ఇక. నా మడుగుతా. ఒరే దాని సిలిండర్ బ్లాక్ అంటారు, దాని లోపల బేరింగ్ అదే ఉంటాయి. స్లైడర్ బ్లాక్ చూసావా? హై రేటెడ్ ఆ స్లైడర్ బ్లాక్ నేను ఆ బ్లాక్ దెంగ పెట్టి స్లైడర్ రోలర్స్ కింద పడిపోతే నేను ఎక్కిచ్చా. ఏంది? ఆ స్లైడర్ బ్లాక్ లోపల సిలిండర్ రోలర్స్ ఉంటుంది చూసావా? అవి నేను ఎక్కిచ్చా. 3 రకాలు ఉంటాయి అవి. నువ్వు ఎన్ని కలర్లు చూసావు రన్నర్ బ్లాక్లు? నేను చూస్తున్నా రన్నర్ బ్లాక్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఎల్లం గైడ్ వేస్ మీద ఉండేది ఏంది? ఏం అనుకున్నా? గైడ్ వేస్ అంటే ఏంది? హార్డ్ అండ్ గైడ్ వేస్ అంటే ఏంది? ఈ ఆర్డర్ గడేసి ఇప్పుడు వెళ్ళదు, ఎల్లం గడేసి ఈ టీఎస్టీ లేదా మిషన్ ఉంటుందిరా, TMC చూసావా? గ్యాంట్రీ అంటారు చూసావా? గ్యాంట్రీ టైపు అక్కడ నేను చూసా. నేను వెళ్ళలేదు ఇప్పుడు దాని విఎస్టీలో మొత్తం అయ్యారా ఎల్లం గడి స్లైడ్ అవుతాయి. ఎల్లం గైడ్ వేసి హార్డ్ అండ్ గైడ్ వేసి ఏంటంటే ఎల్లం గైడ్ వేసి మీద రన్నర్ బ్లాక్ ఉంటుంది, హార్డ్ అండ్ గైడ్ వేసి మీద రన్నర్ బ్లాక్ ఉండదు. ఉందిగా విఎస్టీయా? ప్రతి టర్న్ ఏ మిషన్ కాదు, నేను విఎస్టీలో చూసా. ఓన్లీ టర్న్ మిషన్ ఏంది?